నేషనల్ రెండవ జాతీయ మహాసభలు హైదరాబాద్ నగరంలో జరగనున్నాయి. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా దళితులపైన జరుగుతున్నటువంటి దాడులు, భారత రాజ్యాంగం ఈ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి హక్కుల పరిరక్షణ అమలు కొరకు, అదే రకంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో అత్యధిక శాతంగా ఉన్నటువంటి ఎన్నికల బలహీన వర్గాల్లో ఉన్నటువంటి దళితులపైన దాడులను తీవ్రతరం చేసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగాన్ని పదే పదే ఉల్లంఘనకు పాల్పడుతూ ఈ దేశ సంపదలో దళితులకు దక్కవలసినటువంటి వాటా, ఈ దేశంలో దళితులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి ఉద్యోగాల వాటాలో కేంద్ర బీజేపీ ప్రభుత్వము నిర్వీర్యం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరించడం మూలంగా రిజర్వేషన్ హక్కులను కాలరాసేటువంటి ప్రయత్నం ఇవాళ బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకే ఆల్ ఇండియా దళిత రైట్ మూవ్మెంట్ నేషనల్ వైడ్గా డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ప్రైవేటు రంగాల్లో సైతం రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించడం కొరకు భారత ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా దళిత రైట్ మూవ్మెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ జాతీయ మహాసభల్లో దేశంలో ఎదుర్కొంటున్నటువంటి దళితులు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల పట్ల చర్చించి ఒక కార్యాచరణ రూపొందించుకొని రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరింత ఉద్యమాలను, పోరాటాలను ముందుకు తీసుకుపోయేందుకు గాను దేశంలో వివిధ వర్గాలుగా చీలిపోయి ఉన్నటువంటి దళితులను ఒక వేదిక మీద తీసుకువచ్చి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కొరకు మహత్తరమైనటువంటి ఉద్యమ కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. జనవరి 5వ తారీఖున జరిగేటువంటి బహిరంగ సభకు అశేషమైనటువంటి ప్రజానీకం అంతా కూడా ఆ బహిరంగ సభలో పాల్గొని ఈ జాతీయ మహాసభల జయప్రదం కొరకు అశేషమైనటువంటి ప్రజానీకం ఈ విజయవంతం కొరకు వారి సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పేసి కూడా దళిత హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ మహాసభల జయప్రదం ద్వారా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మీరంతా కూడా సహకరించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.